ఒక ఊర్లోని ధర్మాస్పత్రి గదిలో ఇద్దరు రోగులు ఉండేవారు. వారిలో ఒక రోగి మంచం కిటికీ పక్కనే ఉండగా మరో రోగి మంచం కిటికీకి దూరంగా ఉండేది. కిటికీ దగ్గర ఉన్న రోగి అప్పుడప్పుడు లేచి కూర్చుని కిటికీ బయట దృశ్యాలు చాలా బాగున్నాయంటూ రెండో రోగికి వర్ణించి చెప్పేవాడు. అబ్బా, ఎంత పెద్ద మైదానం, పచ్చని గడ్డిచూడ, చక్కని తోట, ఆ తోటలోని రంగురంగుల పువ్వులు అంటూ కిటికీ పక్కన ఉండే రోగా రెండో రోగికి ప్రతిరోజూ చెప్పేవాడు. చల్లని సాయంకాలంలో చల్ల గాలి గురించి, ఆ గాలికి ఊగే పూలచెట్ల గురించి, తోట మధ్యలో ఉన్న పెద్ద చెరువు, అందులోని బాతులు, కలువ పూలు గురించి కూడా చెప్పేవాడు. ఇవన్నీ ప్రతిరోజూ వింటోన్న రెండో రోగికి రోజు రోజుకి అసూయ ముదిరిపోయి తాను కూడా కిటికీ పక్కన ఉంటే ఎంత బాగుండేది, బయట దృశ్యాలన్నీ చూసేవాడినని అనుకుంటుండేవాడు. ఇలా కాలం నడుస్తుండగా ఓ రోజు కిటికీ పక్కన ఉండే రోగికి ఓ రాత్రిపుట సీరియస్ అయింది. పక్కనే ఉన్న రోగా డాక్టర్ను పిలిచేందుకు ఏర్పాటు చేసిన బటన్ను నొక్కగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ అతడు నొక్కలేదు. ఇంకేముంది, కిటికీ పక్కన ఉండే రోగి డాక్టర్ అందుబాటులో లేనందుకు చనిపోయాడు. ఇన్నాళ్లు అసూయతో రగిలిపోయి కిటికీకి దూరంగా ఉన్న రోగి హాస్పిటల్ సిబ్బందిని బ్రతిమలాడి తన మంచాన్ని కిటికీ పక్కకి మార్పించుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నేంతను అతి కష్టమీద లేచి కూర్చుని బయటకు చూస్తే అక్కడ ఒక మర్రి చెట్టు, దిగువ బావి తప్ప అక్కడ ఇంకేమీ కనిపించలేదు. దీంతో ఆలోచనలో పడ్డ ఆ రోగి ఇన్ని రోజులు తన తోటి రోగి తనను సంతోషపెట్టేందుకే ఇన్ని దృశ్యాలు కల్పించి చెప్పేవాడా? అతనే తన నిజమైన స్నేహితుడు. అలాంటివాడికి చివరి దశలో తాను సాయం చేయలేకపోయానే అంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. కాబట్టి దీని నుండి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పక్కవాళ్లకు ఉంది, మనకు లేదు అంటూ ఎప్పుడూ అసూయపడకూడదు.